హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు మన వీడియోలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేసే చికెన్ ఫ్రైడ్ రైస్ని అదే టేస్టీతో సింపుల్గా అండ్ క్విక్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అందుకోసం ముందుగా ఒక కడాయిని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ చికెన్ అయినా తీసుకోండి, లేకపోతే ఇంట్లో ఇలా బాయిల్ చేసిన చికెన్ కనుక ఉన్నట్లయితే ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఒక 2 ఎగ్స్ని బీట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఎగ్గును చూస్తున్న విధంగా సైడ్ కనుక్కుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని పెద్ద పీసెస్ లాగానే ఉంచుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ గార్లిక్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 2 గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ని వేసుకొని హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి. కావాలంటే ఇందులోనే క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. ఇలా హై ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అండ్ ఎగ్ను యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిగర్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒకసారి మసాలా అంతా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని రైస్ని ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి. అంతే అండి, టేస్టీగా అండ్ సింపుల్గా చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. అంతే అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.